దళిత బంధు లబ్ధిదారులందరికీ మరియు ప్రజా సంఘ నాయకులకు, దళిత సంఘ నాయకులకు, మేధావులకు, విద్యార్థి సంఘ నాయకులకు మరి ప్రత్యేకంగా మా పత్రికా మిత్రులందరికీ దళిత ఉద్యమ వందనాలు. జై భీమ్. ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయదలుచుకున్నది ఏందని చెప్పంటే, మేము ఇప్పటికీ మరీ చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు నిధులు, అవి రెండవ విడత నిధులు ఇప్పటికి వచ్చేసి కలెక్టర్ గారి ఖాతాలో ఉన్నాయి. కాబట్టి అట్టి నిధులు ఇవ్వాలని చెప్పని మరి మేము ప్రభుత్వానికి అనేకమైనటువంటి నిరసనల ద్వారా మేము తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వము ఇప్పటికి కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వివరిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చెలించి కలెక్టర్ గారి ఖాతాల్లో ఉన్నటువంటి దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు చేసినాయి. ఆ చట్టంలో మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించాలని చెప్పని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గత ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మేనిఫెస్టోలో ఏం పెట్టింది? గత ప్రభుత్వం దళిత బంధు ఇస్తుంది, మేము అంబేద్కర్ అభయ హస్తం ఇస్తాము, అది 12 లక్షలు ఇస్తామని చెప్పన్నారు. సరే, సంతోషపడ్డారు మా దళిత జాతి బిడ్డలంతా. మరి 12 లక్షలు ఇస్తామని చెప్పంటారు. మనమంతా మన పిల్లలు మరి ఉపాధిగా మరి ఉద్యోగాలుగా కల్పించుకొని మరి జీవనం గడపచ్చనే ఆలోచన చేసింది. కానీ ప్రభుత్వము 12 లక్షలు కాదు, 12 రూపాయలు కూడా నేటికి మరి ఆ పథకం మరి కొనసాగించలేదు. దాని విషయంలో కూడా ఇప్పటికి కూడా మరి మేము అనేక మార్లు ఇక్కడ మా ప్రాంతము మరి ఇక్కడ ఉన్న ప్రజలు మేధావులు గెలిపించుకున్నారని చెప్పి మేము అనేకమైన సందర్భాలు చెప్పినా, పివి నరసింహారావు గెలిచిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అదేవిధంగా శ్రీపదరావు గెలిచిండు, మరి శాసనసభాపతి అయ్యిండు. ఈయన గెలిచి శ్రీధరబాబు గెలిచిండు, ఈయన కూడా 3 సార్లు 4 సార్లు మంత్రి అయినా కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు దళితులకు మరి చేయడం లేదు. మరి దళితులంటే శ్రీధర్ బాబు గారికి ఇంత సులుకనా అని నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఎందుకు ఇంతగానో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? నిధులు వచ్చి ఉన్నాయి కదా కలెక్టర్ గారి ఖాతాలో, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మేము అదే విధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి సేవల్లో డిక్లరేషన్ ఏమైంది? మీరు దళితులకు 12 లక్షలు ఇస్తామన్న ముచ్చట వాస్తవం కాదా? మరి 3 ఎకరాలు ఇస్తామన్న ముచ్చట వాస్తవం కాదా? మరి పిల్లలకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తామన్న ముచ్చట వాస్తవం కాదా? అదేవిధంగా మరి మేము ఇప్పటికి కూడా మరి ప్రభుత్వానికి మేమేం విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 12 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ మరి అదే అంబేద్కర్ అభయ హస్తాన్ని అంబేద్కర్ అభయ హస్తమును మీరు కొనసాగించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం దళితుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత.